నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. మణి మాస్టర్ గారిది ఇట్లా అయింది ఒకటి. యెస్. ఇప్పుడు ఇంకొకటి అది కూడా పోక్సో అంటే మైనర్ బాలికని. మైనర్ బాలిక మీద ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కృష్ణ మాస్టర్ మీద గచ్చిబౌలి పోలీస్ అవును. స్టేషన్‌లో ఒక కేస్ అయితే యెస్. నమోదైంది. అవును. దీని గురించి అసలు వెలుగులోకి ఎందుకు రాలేదు? కృష్ణ మాస్టర్ మీద ఇంతకు ముందు ఇంకా ఇట్లాంటి కేసులు ఏమైనా ఉండేనా? ఎందుకు ఇలా జరిగిందంటారు? రీసెంట్‌గా నేను గూడా దాని గురించి ఎట్లా అంటే టీవీ నైన్‌లోనే చూసా. హ్మ్. అంటే ఆ కృష్ణ మాస్టర్ అంటే పేరు నాకు ఆయన 'డీ'లో చేశాడు. హ్మ్. 'డి కృష్ణ మాస్టర్' అంటారు. అవును. అదే 'రామా టాకీస్' సాంగ్ కొరియోగ్రాఫర్. అవును. అది ఎలా జరిగింది ఏంటో ఏదో మనకైతే తెలదు. ఇదైతే ఫోక్సో పడ్డదని తెలిసింది. హ్మ్. అంటే ఎలా అంటే ఇంత మంచి పేరు వచ్చిన తర్వాత అసలు ఎలా అలా పేరుని ఖరాబ్ చేసుకుంటారు? ఒక మనిషికి పేరు రావాలంటే చాలా కష్టపడాలి అవును. ఇయ్యాల రేపట్లో. ఇప్పుడున్న సోషల్ మీడియా గానీ, సినిమా ఇండస్ట్రీ గానీ, ఒక కొరియోగ్రాఫర్ ఛాన్స్ గానీ, ఏదైనా అవకాశం రావాలంటే ఒక గిఫ్టో లేకపోతే ఎంత కష్టపడితే కూడా రావట్లే. హ్మ్. అలా పేరు వచ్చిన తర్వాత తెలిసి ఖరాబ్ చేసుకుంటారో, తెలియక ఖరాబ్ చేసుకుంటారో అదే అర్థం కావట్లే. ఓకే. ఎందుకంటే మాకు గూడా బాధ అనిపించింది. ఎందుకంటే పాపం ఆయన 'రంగురాళ్ళ' సాంగు ఫేమస్ అయిన తర్వాత పిల్లగాడు కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత పాపం సెట్ అయిపోయిండు అనుకున్నాం. హ్మ్. సడెన్‌గా చూసేవరకి దీంట్లో కృష్ణ మాస్టర్ ఇట్లా ఫోక్సో కేస్ అనగానే కొంచెం బాధ అనిపిస్తది. ఎందుకంటే అదసలు ఎందుకు ఇలా కొరియోగ్రాఫర్‌లకే ఎందుకు జరుగుతుంది అనే హ్మ్. ఒక సిట్యుయేషన్‌లో అయితే బాధ అనిపించింది నాకు. అంటే మీరు ఆయన తప్పు లేకుండా పడిందనుకుంటున్నారా? అంటే అదే అది మనకు తెలవదు గదా! హ్మ్. అది చేసిండా చేయలేదా అనేది ఆల్రెడీ పోలీసోళ్ళు కేసేసిర్రంటే ఫోక్సో పడతదా పడదా అనేది ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తది. ఆయనకి రీసెంట్‌గా పెళ్లయింది. ఆవిడ నగదు 9,00,000 ఏదో పైనుంటే అది మొత్తం తీసుకొని పరారీలో ఉన్నారు కృష్ణ మాస్టర్ అని జెప్పేసి న్యూసొచ్చింది. న్యూస్ వచ్చింది. వచ్చింది. అంటే అదైతే నేను చూడలే. కృష్ణ మాస్టర్ ఫోక్సో కేస్ అని తెలిసింది. హ్మ్. ఇక అదే అంత పెద్ద పేరు అంటే మామూలు విషయం కాదండి. అతనికి సాంగు ఇప్పుడు నాకు తెలిసి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు అనుకుంటా హ్మ్. ఆయన. హ్మ్. ఇప్పుడు అది గినుక ఫోక్సో పడితే మాత్రం లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఆల్రెడీ పరారీలో ఉన్నారంట. ఇక్కడ హ్మ్. లేరు. బెంగుళూరులో వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఆయన తీసుకెళ్ళి కస్టడీకి తీసుకెళ్తే అక్కడ ఆయన మీద కేసుంటే ఇప్పుడు పరారీలో ఉన్నారు పూర్తిగా. ఆహ్, కానీ చాలా బ్యాడ్ న్యూస్ అది. హ్మ్. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ మీకు తెలుసు కదా! ఒక కొరియోగ్రాఫర్‌గా మన తెలుగులో ఇదివరకు ఎక్కువ చెన్నై వాళ్ళే చేసేవాళ్ళు. హ్మ్. ఎక్కడ సాంగ్స్ అయినా చెన్నై వాళ్ళే చేసేవాళ్ళు కొరియోగ్రాఫర్. ఓకే. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు కొత్త కొత్త కొరియోగ్రాఫర్‌లు వచ్చి చేస్తున్నారు. ఆ కొత్త కొరియోగ్రాఫర్‌లో కూడా ఒక పేరు తెచ్చుకొని మంచి సాంగ్ హిట్ కొట్టాడు. హ్మ్. అంత మాస్టర్‌కి ఇట్లా జరగడం అంటే కూడా ఇంతకు ముందు గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో అక్కడక్కడ ఇలానే ఇబ్బంది పెట్టారంట ఎక్కడో అమ్మాయిల్ని. న్యూస్‌లో ఇదంతా రాశారు. నేను చెప్పింది ఏది నా ఓన్‌గా చెప్పింది గాదు. న్యూస్‌లో అంటే మరే చూడండి అంటే ఇయాల రేపు ఎట్లా ఉందంటే మంచికి వాల్యూ లేదు. హ్మ్. అంటే అతను అలాంటోడని తెలిసి కూడా తెలుగు యూనియన్‌లో పిలిచి కార్డ్ ఇచ్చి కొరియోగ్రాఫర్‌ని చేసిర్రు. హ్మ్. ఏంటి అంటే అలాంటోడని ఎలా తెలుస్తుంది అంటే ఎవరికైనా? ఇప్పుడు తెలియటం అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరే చెప్పారుగా ఒకటి ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అయింది. ఇటు ఎవరి దగ్గర డబ్బులు ఇవన్నీ ఈ వాడుకుంటూ మధ్యనే ఆయన ఆ! మాస్టర్ అయిన తర్వాత. అయిన తర్వాత కూడా అదేం బుద్ధి మరి. హ్మ్. మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. సాంగ్స్ వస్తున్నాయి. చేసుకొని ఒక్కొక్క సాంగ్ కొరియోగ్రాఫర్‌కి మస్తు ఇస్తారు డబ్బులు. హ్మ్. ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే మినిమమ్ 1,50,000 2,00,000 అట్లా ఇస్తారు. హిట్ అవుతున్న కొద్దీ 5,00,000 వరకు తీసుకోవచ్చు. హుహు. మరి అంతగనం మంచి డబ్బులొస్తుంటే ఇంకా ఇదేం పాడు బుద్ధి. హ్మ్. డాన్స్ అంటే మీ గ్రూప్‌లో ఇట్లాంటివి రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయా? అయి అసలు జరగవండి. ఇవన్నీ ఈ మధ్య బాగా వెలుగులోకొస్తున్నాయి. అంటే హ్మ్. ఇప్పుడు అంత చిన్న ఫోక్సో కేస్ అంటే అంత చిన్న పిల్లని ఏమన్నా అంటేనే కదా! ఫోక్సో కేస్ పడటం. మరి అది ఎలా చేసిండు ఏందనేది మొత్తం దొరికిన తర్వాత బయటకొస్తాయేమో. మీ చర్చల్లో రాలేదా ఇంకా మీ చర్చల్లో మాస్టర్స్ అంటే మధ్యలో? అనుకున్నారు ఇట్లా. హ్మ్. ఇట్లా మాస్టర్‌కి ఇట్లా ఫోక్సో కేస్ పడ్డది తెలిసింది అని అన్నారు గానీ, నేను ఇగ అది ముందు అసలు బయటికొస్తది కదా! ఇంకా బయటికి రావట్లేదేందా అని చూసిన. హ్మ్. నేను మొన్న టీవీ నైన్‌లో కూడా ఇట్లా చూసా సో అండ్ అని. అప్పుడు అరే! కృష్ణ మాస్టర్‌కి ఫోక్సో పడ్డదా అని బయటికి రాకుండా ఎవరు ఇది జేస్తున్నారు? అంటే బయటికి రాకుండా అదే ఎందుకు రాలేదు బయటికనేది అంటే ఇంక అది ఉదాహరణ అయిందా? కాలేదా? అనేది ఇంకా బయటికి రాలే. అది కంపల్సరీ కేసు ఆయనకు ఫోక్సో పడుంటే బయటకొస్తది కంపల్సరీ. కేసయితే పడింది. ఫోక్సో పడ్డదా? పడింది. లైఫు. ఆ! పోక్సో చట్టం పడింది. అది మాత్రం పడింది. పోక్సో కేసయితే పడింది ఆయన మీద ఇప్పుడు. ఆయన దొరికిండా? ఇప్పుడు పరారీలో ఉన్నాడని జెప్పాను గదా! అబ్బా! కానీ అది చాలా అంటే ఒక కొరియోగ్రాఫర్స్ యూనియన్‌కి గూడా అంటే 'ఢీ' అనే దానికి గూడా చాలా ఒక మచ్చ ఇది. హ్మ్. ఎందుకంటే రీసెంట్‌గా చూస్తే గూడా మీకు మా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్' మీద గూడా ఇదే ఎలిగేషన్. అవును. చూడాలి ఇగ ఇంకా రాను రాను ఎన్ని ఘోరాలు చూడాల్సొస్తదో. హ్మ్. అంతేగాని హ్మ్. ఇక రోజు ఒకటి జూస్తుంటే డాన్స్ మాస్టర్‌ల మీద గూడా నమ్మకం పోతుంది గదా! ఇప్పుడు పని జేయడానికి గూడా ఆడపిల్లలు రావాలంటే ఆలోచించాలి గదా! కానీ మరి. ఇంకోటి గూడా ఏందంటే అట్లాంటి వాళ్ళకే ఎక్కువ రోజులున్నాయండి. మంచి వాళ్ళకి ఎక్కడ రోజులు లేదు. మోసం చేసేవాడికే రోజులున్నాయి. మంచిగా వచ్చిన పని చేసుకొని పోయేవాడికి ఎక్కడ గూడా రోజులు లేదు. హ్మ్.
ఎక్కడైనా మోసం చేసేవాడికి ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మంచి వాళ్ళకి ఎక్కడ కూడా వాల్యూ ఉండదు, మంచి వాళ్ళని ఎవరు కూడా గుర్తించరు. మంచి వాళ్ళకి అసలు రోజులు ఉన్నాయా? ఉన్నాయా అంటే ఇంక ఎవరు మంచి ఎవరు చెడు అని ఎవరు చెప్పగలరు? చెప్పగలరంటే మనం మాట్లాడితే చెప్పొచ్చు, చూస్తే చెప్పొచ్చు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా చూడండి, ఏదో మనం ఒక వల్గర్ వీడియోస్ వస్తేనే ఆ కింద షేర్లు చూడండి ఎన్ని, అట్లా అలా అయిపోయింది మొత్తం. ఇంకా లాస్ట్ ఇంకేం జరుగుతుందో. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.